రైతులారా, అస్సలు రెడ్ స్పాట్ వ్యాధి ఎందుకు వస్తుందో అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. రెడ్ స్పాట్ వ్యాధి సాధారణంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత నీటి పరిస్థితులు ఒక్కసారిగా మారినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నీటి ఉష్ణోగ్రత తగ్గటం, నీటిలో pH మార్పులు రావటం లేదా చెరువులో కాలుష్యం పెరగటం చేపల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితుల్లో చేపల శరీరం బలహీనంగా మారుతుంది మరియు వ్యాధులకు సులభంగా గురవుతుంది. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఈ వ్యాధి ఒకే కారణం వల్ల రావటం కాదు. ఫంగస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా మరియు పర్యావరణ ఒత్తిడి ఇవన్నీ కలిసి ఈ వ్యాధి తీవ్రతను పెంచుతాయి. ఒకసారి చెరువులో వ్యాధి ప్రారంభమైతే అది వేగంగా ఇతర చేపలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే చెరువులో నీటి నాణ్యతను సరిగ్గా నిర్వహించడం మరియు చేపల ఆరోగ్యాన్ని గమనించడం చాలా ముఖ్యమైన విషయం. మరి రైతులు ఈ వ్యాధిని ఎలా నివారించాలి మరియు చెరువును ఎలా రక్షించాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.